బాబు రెడీ గారు స్టార్ట్ యాక్షన్. కూడా సెన్సార్ వాడు బూత్ వెతుకునని సామెత ఉంది. నా డౌట్లపై వాళ్ళ కుమ్మేస్తాను చూడు. అట్లాగా ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి నచ్చిన ఆస్పెక్ట్స్ ఈ పాట కొంతమందికి నచ్చుతుంది. అలాగే ఇప్పుడు ఆ లిప్ లాక్లు నచ్చిన వాళ్ళకి నచ్చుతాయి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. విమర్శించిన వాళ్ళు కూడా వాటిని విమర్శిస్తారు. దానికి ప్రిపేర్ అయ్యారా మీరు? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకో అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు విమర్శ అన్నావా, చాలా బాధాకరమైన విషయం చెప్పనా? చెప్పు. అంటే బాధపడకూడదు, కొంచెం మనిషిగా ఉంటుంది కదా. నాకు అప్పుడే అర్థమైపోయింది మీలోని బాధ, కానీ మీరు బయట పెట్టలేకపోయారు. ఏం చేద్దాం, గుప్పట్లో పెట్టుకొని ఆటాడిస్తున్నారు కదా. నేను మీకు చెప్పాను, ఎవరైనా పంపిస్తే నేను చూస్తూ ఉంటానని. ఎవడు? మీ అజ్ఞాత ప్రేమికుడు. ట్రోలింగ్ ఏదో తమాషగా పెడుతూ ఉంటారు. ట్రోలింగ్స్ ట్రోలింగ్లు పెట్టచ్చేమో కానీ నాకు తెలియదు, కానీ వ్యంగ్య ధోరణిలో అదే పని మీద అదొక జాబ్ లాగా, అదొక ఉద్యోగం ఉన్నారు. ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ అందరూ హైదరాబాద్ లో తిరుగుతుంటారా? ఇక్కడ ఒక ఇద్దరు హీరోలకు నాకు తెలుసు, ఆ పేర్లు మీకు తెలుసుంటాయి. అసలు మారుతారంటారా ఇప్పటికైనా? మార్పు చెందిన వాడే మనిషి అంట. వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు, ఒక 100 మందిని 50 మందిని అపాయింట్ చేసుకొని ప్రతి ఒక్కరి మీద ట్రోలింగ్లు పెట్టమంటూ ఉంటారు. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. వినాశకాలి విపరీత బుద్ధి, చెప్పినవాడు చేసినవాడు ప్రకృతి చూస్తుంది, అది వినాశనవాడు. అమ్మో, వీడి దగ్గర సెటైర్లు కూడా ఉన్నాయి. ఆ చేసేవాడు చేయమని చెప్పేవాడు తాత్కాలికంగా బాగుండొచ్చు, బట్ విల్ బి పనిష్. మండుతున్నట్టుంది. ద గాడ్ ఈస్ సీ, విల్ బి పనిష్. దట్ టైం నోబడీ విల్ కమ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంటే ట్రోలింగ్స్ మీరు బాగానే ఫాలో అవుతున్నారు అయితే? అన్నీ ఫాలో అవ్వలేదు దైవ సాక్షిగా. ఎందుకు? దేనికంటే వీళ్ళు ఎవరైనా పంపిస్తే ఓకే, ఎవరైనా సరదాగా చూస్తారా? ఎందుకయ్యా విష్ణువు తెలిస్తే కోప్పడతాడు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. మా పిల్లలకు లక్ష్మి కానీ మనోజ్ కానీ ఇష్టం ఉండదు నేను చూడడం అంటాడు. ఆయన మారడు. ఇప్పుడు మీరు మొన్న అన్న స్టేట్మెంట్ కూడా విపరీతంగా ట్రోలింగ్ అయింది. అప్పుడు ఫసక్కు బాగా ట్రోలింగ్ అయింది. అప్పుడు ఈ మధ్య ఇప్పుడు మళ్ళీ మధ్యలో మీకెలా తెలుసు? చూసాములే. ట్రోలింగ్ లో కూడా అసభ్యకరంగా ఉండకూడదుగా, అసభ్యకరంగా ఉండకూడదు. మీరు కూడా నవ్వుకునేటట్టు ఉండాలి. ఉంటది. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. సూర్య అనేవాడు ఇంకా నా జీవితంలో లేనుగా కలేడు.